రవికిరణాల టీవీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షబ్బీర్ అలీని అజారుద్దీన్ ఓడించేందుకు మజ్లిస్ పార్టీ ప్రయత్నం చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపణ. అదే మజ్లిస్ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్న. చంద్రబాబు వ్యాఖ్యలకు కొడాలి నాని కౌంటర్. పవన్, లోకేష్, చంద్రబాబు ఇప్పుడు గంటలు మోగిస్తూ యుద్ధబోరి మొదలుపెట్టిన జగన్ జైత్రయాత్ర పరంపరను ఆపలేరని వెల్లడి. వాలంటీర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా వాలంటీర్లకు జీతం పెంచుతూ నిర్ణయం. దేశంలో మళ్లీ బెంబేలెత్తిస్తున్న కరోనా కొత్త వేరియంట్. కలవరపెడుతున్న కరోనా, హైదరాబాద్ లో 7 కొత్త కేసులు నమోదు. ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ ఏమిటన్న చంద్రబాబు వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. గురువారం గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్ల కిందటే చంద్రగిరి నుంచి కుప్పంకు ట్రాన్స్ఫర్ పై చంద్రబాబు వెళ్లలేదా అని ప్రశ్నించారు. పవన్, భీమవరం, గాజువాకకు లోకేష్, మంగళగిరికి వలస వచ్చిన వారే అని చెప్పారు. బాబు, పవన్, లోకేష్ ఎమ్మెల్యేలుగా గెలిస్తే చాలని యుద్ధం చేస్తున్నారని సెటైర్ వేశారు. 2009 సెప్టెంబర్ 2వ తారీఖున రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం ప్రకటించాడు. సోనియా గాంధీతో ఢీకొట్టి, చంద్రబాబును ఢీకొట్టి 16 నెలలు జైలు జీవితం అనుభవించి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు పోగొట్టి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కూకటి వేలతో సహా పెగిలించి చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని 23 సీట్లకు పరిమితం చేసి 151 సీట్లతో పవన్ కళ్యాణ్ 2 చోట్ల కూడా చిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ మంగళగిరిలో మట్టి కరిపించి ఆయన అభ్యర్థుల మీద వీళ్ళని ఓడించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జైత్రయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇప్పుడైనా యుద్ధ పేరు మోగించి గంటలు మోగించి పిల్లి మేడలో గంటలు కట్టుకొని చచ్చి ఉంటారు నిన్న మొన్న. జగన్మోహన్ రెడ్డి గారు 2009లోనే యుద్ధ పేరు మోగించాడు. సోనియా గాంధీని మట్టి కరిపించాడు. చంద్రబాబు నాయుడిని భూస్థాపితం చేశాడు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల చిత్తుగా ఓడించాడు. పప్పు గారిని, లోకేష్ గారిని మంగళగిరిలో సమాధి చేశాడు. అది పరంపర కొనసాగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు యుద్ధ పేరు మోగించడం కాదు, 2009లోనే మోగించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్, అడుగుడిపోయిన బక్కీటు, తోలు బక్కీటు, వీళ్ళందరూ కూడా ఈ బోరగాళ్ళందరూ కూడా వచ్చినా కూడా విజయవాడ గుణదలలో ఉన్న మేరీ మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి దర్శించుకున్నారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చంద్రబాబు దంపతులతో పాటు వర్లరామయ్య, దేవినేని ఉమా, జవహర్, అశోక్ బాబు, నాగులు మీరా, కొల్లు రవీంద్ర తదితరులు కూడా ప్రార్థనలో పాల్గొన్నారు. అంతకుముందు విశాఖ నుంచి ఆయన విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం వద్ద చంద్రబాబుకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి మేరీమాత ఆలయానికి వెళ్లారు.
దేశంలో 24 గంటల విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ లో ప్రకటించిందని గుర్తు చేశారు. శాసనసభలో విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో విద్యుత్ పరిస్థితిని ఆయన వివరించారు. 2014లో ఏదైతే కాంట్రాక్ట్ కెపాసిటీ థర్మల్ విద్యుత్తులో దీంట్లో 7,778 ఉందో మేము ఈనాటికి ఆ రోజుకే దాదాపుగా 14,000 తీసుకొచ్చినాం. ఇవాళ దాన్ని 18,567 మెగావాట్ల కాంట్రాక్ట్ కెపాసిటీతో ఇవాళ మన విద్యుత్ సంస్థలు బ్రహ్మాండంగా మొన్న 15,430 పైగా 440 పైగా పీక్ డిమాండ్ వచ్చినప్పటికి కూడా ఒక నిమిషం కూడా విద్యుత్ కోత లేకుండా అందించే స్థితికి చేరుకున్నాం అధ్యక్ష. దీనికి మేము ట్రాన్స్కోలో మేము చేసిన ఆస్తుల డెవలప్మెంటు 2014 నాటికి ఉన్న 400 kV సబ్స్టేషన్లు 6 అధ్యక్ష. ఈరోజు 25 అయిన అధ్యక్ష. 19 400 kV సబ్స్టేషన్లు పెంచినాం అధ్యక్ష. అదేవిధంగా 220 kV సబ్స్టేషన్లు 51 ఉంటే ఆ రోజు ఇవాళ 103 చేసాం అధ్యక్ష. 52 పెంచినాం అధ్యక్ష. 400 kV 6 నుంచి 25 అంటే 19 పెంచినాం, 300% పెంచినాం. 220 kV 51 నుంచి 103 అంటే 52 పెంచినాం, 100% పెంచినాం అధ్యక్ష. 133 kV సబ్స్టేషన్లు 176 నుంచి 250 చేసినాం అధ్యక్ష. 74 పెంచినాం అధ్యక్ష. మొత్తం టోటల్ ఈహెచ్డి సబ్స్టేషన్లు 233 నుంచి 378 చేసినాం అధ్యక్ష. అదేవిధంగా ఈహెచ్డి లైన్లు 16,379 సర్క్యూట్ కిలోమీటర్స్ ఉంటే ఇవాళ 27,986 అంటే 11,607 సర్క్యూట్ కిలోమీటర్స్ లైన్స్ను మేము కొత్తగా అభివృద్ధి చేసినాం అధ్యక్ష. ట్రాన్స్ఫర్మేషన్ కెపాసిటీని కూడా ఇవాళ ఆ రోజు 14,973 MVA ఉంటే ఇవాళ 39,345 MVAకి పెంచిన అధ్యక్ష. అంటే దాదాపు 40,000 మెగావాట్ల వరకు కూడా ఉత్పత్తి వీటిని సరఫరా చేయడానికి కావాల్సిన పద్ధతుల్లో దీన్ని అభివృద్ధి చేసినాం అధ్యక్ష. డిస్కామ్స్ సంబంధించి కూడా ఆ రోజు 33 kV సబ్స్టేషన్లు 2138 ఉంటే ఈరోజు అవి 3200 చేసాం అధ్యక్ష. అంటే 1060 సబ్స్టేషన్లను 33 kVలో పెంచుకున్నాం అధ్యక్ష. లైన్ కూడా ఆ రోజు 4,89,000 33 kV 11 kV LT లైన్లు ఉంటే ఈరోజు 6,72,000 కిలోమీటర్లకు దాన్ని పెంచుకోగలిగాం అధ్యక్ష. అదేవిధంగా పీటీఆర్లు ఆ రోజు 3,272 ఉంటే ఇవాళ 5,672 అంటే దాదాపు 2,400 పీటీఆర్లు కూడా పెంచాం అధ్యక్ష. డిటిఆర్స్ విద్యుత్ రంగంపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అధికార పక్ష నేతల ప్రశ్నలకు వివరణ ఇవ్వగా కోమిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి స్పందించారు. దోపిడీ కోసమే యాదాద్రి పవర్ ప్లాంట్ కు రూపకల్పన చేశారని మండిపడ్డారు. జ్యుడిషియల్ ఎంక్వైరీకి క్లియర్ కట్గా వారి కోరిక మేరకు వారు వేసినందుకు అందులో ఉన్నది సార్. గౌరవ సభ్యులకు ఆయన పవర్ మినిస్టర్ ఉండే పేరు పవర్ లేని పవర్ మినిస్టర్ అయినా మొత్తం నడిపించింది ప్రభాకర్ రావు. ఈయనకేం తెలియదు అధ్యక్ష. ఆ సబ్జెక్టే తెలియదు ఆయనకు. యాదాద్రి ప్లాంట్లో సబ్ కాంట్రాక్టర్ ఆయన, పవర్ మినిస్టర్ కాదు. యాదాద్రి ప్లాంట్లో సబ్ కాంట్రాక్టర్ జ్యుడిషియల్ ఎంక్వైరీలో బయటపడుతుంది. నేను ఒకటే అడుగుతున్నా సార్, స్టేట్గా వారే పవర్ మినిస్టర్ అని చెప్పుకున్నా సార్. అప్పుడు లాగ్ బుక్లు ఎందుకు తీసుకొచ్చి మీరు హైదరాబాద్లో దాచిపెట్టిండ్రు? 24 కరెంట్ ఇచ్చేవారైతే నెంబర్ 1 సార్. ఆయన చెప్పింది ఇదే సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన సార్. G2G అయినా సరే ఇవ్వడానికి వీలు లేదు నామినేషన్ మీద. అది చాలా క్రిమినల్ చర్య, అది దోపిడీ చర్య. దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఈ మంత్రి గారు పోతారు సార్. చెప్పకుండా పారిపోయిన ప్రభాకర్ రావు జైల్లోకి పోతాడు, అందరు జైల్లోకి పోతారు సార్. అది పెద్ద కుంభకోణం. అది 40,000 కోట్లు కాదు సార్, ఇంకా 10,000 50,000 కోట్లైనా సరే ఆ పవర్ ప్లాంట్ కాదు. వీళ్ళ దోపిడీ కోసం తినడానికి పెట్టుకున్న ప్రాజెక్ట్ సార్. రెండవసారి చెప్తుంది సార్ 19 అవర్స్ అంటారు సార్ వాళ్ళు. 19 అవర్స్ మా రిపోర్ట్లో పెట్టింది సార్. పీక్ అవర్స్లో ఒకసారి 19 అవర్స్ సింగిల్ ఫేజ్ వచ్చినట్టు చెప్పింది సార్. రైతులకు 19 అవర్స్ ఎక్కడ పెట్టలేదు, 19 అవర్స్ ఎక్కడ రాలేదు సార్. పీక్ అవర్స్లో 19 అవర్స్ వచ్చినట్టు సెప్టెంబర్ మాసంలో వచ్చినట్టు చెప్పింది తప్ప 19 అవర్స్ ఎక్కడ చెప్పలేదు. గౌరవ శాసనసభ్యులు ఆయన ఏం చెప్తున్నారు సార్? ఆయన ఇంత నీకు అర్థమవుతుంది, రేపు జైల్లో పోయినా అర్థమవుతుంది. రేపు జగదీష్ రెడ్డి గారు సార్ మీరు
నీకెందుకు శ్రీహరి గారు నేను ఒకటే చెప్తాను సార్, మీరు ఒకటే అబద్ధాన్ని ఎప్పుడు 24 గంటలు 12 గంటలు ఎక్కువ ఇవ్వలేదు. మీరు ఇవాళ చెప్పిన దాంతో మా పవర్ మొత్తం ఇవాళ ఏపీ ట్రాన్స్కో జెన్కో నష్టాలు ఉందంటే దానికి కారణం ఈ పనికిరాళ్ళ చేత కానీ అప్పుడున్న ప్రభుత్వం చేసిన చేతలతో ఇవాళ నాశనం అయింది సార్. దాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అధ్యక్ష, ఎంతసేపు మాట్లాడతారు జగదీశ్వర్ రెడ్డి గారు? మీరు చెప్పిన ఎంక్వైరీ అన్ని మా ముఖ్యమంత్రి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చిండ్రు. మీరు చేయాల్సిన పని మీరు చేసిండ్రు. ఇప్పుడు మేము చేయాల్సిన పని మేము చేస్తాం. కూర్చోండి నేను మాట్లాడతా. మీరే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని చెప్పి అడిగిండ్రు ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తామని చెప్పిండ్రు. మీరు చేసిన తప్పుల తడక ఏదైతే ఉందో తప్పకుండా బయటికి ప్రభుత్వం తీస్తుంది. అధ్యక్ష, వీళ్ళని చూస్తే నాకు ఒక విధంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు పాత పార్టీ కొత్త పార్టీ పదే మా సభ్యులను ఉద్దేశించి అంటున్నారు, మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈ పార్టీలో ఉన్నప్పుడు అని అంటున్నారు. కానీ ఒక్కటి మాత్రం అర్థమవుతుంది అధ్యక్ష, వీళ్ళ పార్టీ మాత్రం రాబోయే రోజుల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగు అవడం మాత్రం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజనంలో కూరలు లేక విద్యార్థులకు గొడ్డుకారం పట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై వివరణ కోరగా పాఠశాల ప్రిన్సిపల్ వంట మనిషి బొంతలేని సమాధానాలు చెబుతున్నారు. సమయపాలన లేకుండా పురుగులతో కూడిన అన్నం వడ్డిస్తున్నారని, కూరలు కూడా సరిగా ఉండడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. అదే మూడైతే మాకు బాధనే. మరి మేము తినే మధ్యలో వదిలేసి వచ్చినాం. పిల్లలు చెప్పగానే చూసి ఎందుకు ఇంట్లో వండినామంటే ఇవాళ క్యారెట్ రోజు పప్పు వండుతున్నామని క్యారెట్ వండుతాం. సరే క్యారెట్ వస్తే ఎట్లా టేస్ట్ చూస్తే అది రుచి పచ్చి లేదు. పిల్లలందరూ పడేసినాం. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై నెల్లూరులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నారా లోకేష్ ఊగులం పాదయాత్ర ఎక్కడ స్టార్ట్ చేశాడు, ఎక్కడ పూర్తి చేశాడో అవగాహన లేదంటూ విమర్శించారు. అన్ని జిల్లాల నుంచి ప్రజలను తరలించిన యోగుల ముగింపు సభ మూగబోయింది. ప్యాకేజీ కోసం సీఎం పదవిని పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టారు. పవన్ మనస్తత్వం స్వభావం మారాలి. రోజుకో జెండా పట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ తీరును చూస్తే నవ్వొస్తోందని ఆయన చెప్పారు. నిన్నటిదాకా జనసేన జెండా పట్టుకున్న పిల్ల సైనికులు ఇప్పటి నుంచి టీడీపీ జెండా మోయాల్సి వస్తోందని, వారిని చూస్తే జాలేస్తుందంటూ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నిన్న నేను ఉపన్యాసం చూశాను. ప్రధానంగా ప్రజలు గమనించాల్సింది తరలి వచ్చినటువంటి జనానికి తోలినటువంటి జనానికి ఎంత తేడా ఉంటుందనేటువంటిది నిన్న యువకులను చూస్తే అర్థమైపోయింది. రావడం ఏదో పెండ్లుకో లేకపోతే తద్దినానికో వచ్చినట్టుగా కూర్చోవడం, మొక్కుబడిగా వచ్చాము కనిపించాము వెళ్ళిపోయామనేటువంటిది తప్ప వీళ్ళు ఎవరు మాట్లాడినా దానికి సంబంధించినటువంటి స్పందన ఎక్కడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. మనందరం చూసినటువంటి విషయం. పోతే చంద్రబాబు నాయుడు మాట్లాడడం కానీ, పవన్ కళ్యాణ్ మాట్లాడడం కానీ, లోకేష్ మాట్లాడడం కానీ, ఆ పిల్లవాడికి మాట్లాడడం చేత కాదు. పెద్దగా లోకేష్ని గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ పిల్లవాడికి పాపం ఏమీ తెలియనటువంటి వాడు. పిల్లవాడు ఎక్కడికి మాట్లాడాడో, ఎక్కడ ప్రారంభించాడో, ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడికి ఎండయ్యాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. రకరకాలుగా మాట్లాడాడు. సరే, చంద్రబాబుని గురించి పెద్దగా పట్టించుకోబడలేదు. అల్జీమర్స్ ఉన్నాయి, చంద్రబాబుకి ఇబ్బంది. అందుకని చంద్రబాబు నాయుడు మైక్ పట్టుకోలేడు. మైకేల్ జాక్సన్ లాగా మెడకు ఒకటి తగిలించుకొని వచ్చి ఆమెను కాగితాలు తిప్పుకుంటా చూసుకుంటా వాటిలో చెప్పిందే చెప్తా, రకరకాలుగా సపోర్ట్లు కొట్టండి, చేతులు ఎత్తండి, ఇదే పనిలో ఉన్నాడు. మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్. పాపం పవన్ కళ్యాణ్ చూస్తే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను చూసి జాలి వేసేటువంటి పరిస్థితి. నిన్న చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని మారుస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారినే మార్చాలని. జగన్మోహన్ రెడ్డి గారు మార్చాల్సిన ముందు పవన్ కళ్యాణ్ మారాలి. నీ వ్యక్తిత్వం మారాలి, నీ మనస్తత్వం మారాలి. ఒక మనిషి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆదర్శంగా నిలవాలి.
ఆదర్శంగా నిలవడానికి నీ దగ్గర ఏదైనా ఒక్క క్వాలిటీ ఉందంటే వ్యక్తిగతంగా నీకు క్వాలిటీస్ లేవు. నీ మనస్తత్వాన్ని గురించి, నీకు జరిగినటువంటి నీ కుటుంబ నేపథ్యాన్ని గురించి చిన్నపిల్లవాడు కూడా ఈరోజు కథలుగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం లేనటువంటి వాడు, ఉన్నతమైనటువంటి మనస్తత్వం లేనటువంటి వాడు, ఎంతోమంది పాపం కార్యకర్తలు, యువకులు ఈరోజు జనసేనకు సంబంధించి ఎక్కడ కనపడ్డా సీఎం 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 అంటే ఆ సీఎం సీటుని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీకి తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా ఈరోజు దాన్ని పెద్దగా ఆహ్వానించేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి నిన్నటి యువగళంతో మరలా 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపించడం, సాగనంపడం ఖాయం అనేటువంటి ఒక సంకేతాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సభలా అనిపించింది తప్ప మేము మరలా తిరిగి అధికారంలోకి రావడానికి ఈ సభ ఉపయోగపడుతుందనేటువంటి వాళ్ళ ఆశల మీద నిన్న ప్రజలు నీళ్లు చల్లారనేటువంటిది ఇది వాస్తవమైనటువంటి విషయం. కాబట్టి వీళ్ళందరూ కలిసి వచ్చిన ఉమ్మడి మేనిఫెస్టో అన్న ఈరోజు ప్రజల్లో ఉండేటువంటి చర్చ, ఈరోజు నేను ముఖ్యమంత్రి కావాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడికి అమ్ముడుపోయాడు. కాబట్టి అమ్ముడుపోయేటువంటి వ్యక్తులకు అండగా నిలవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఎవరైతే జనసేన పార్టీ జెండాని మొదటి నుంచి మోసారో వాళ్లే మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళని తీసుకోవడం. కరోనా గురించి యావత్ ప్రపంచం మరిచిపోతున్న తరుణంలో మళ్లీ కరోనా భూతం బెంబేలెత్తిస్తోంది. కరోనా కొత్త వేరియంట్ JN.1 కలవర పెడుతోంది. మన దేశంలో కూడా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 358 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా 3 ప్రాణాలు కోల్పోయారు. ఈ 3 మరణాలు కూడా కేరళలో సంభవించాయి. కోవిడ్ సబ్ వేరియంట్ JN.1ను తొలుత కేరళలో గుర్తించారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే గత 24 గంటల్లో కొత్తగా 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులోని హైదరాబాద్లోనే నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం 14 మంది కోవిడ్ చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఏపీలో కూడా కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్టు సమాచారం. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి అన్ని చర్యలను చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు మాస్కులు ధరించాలని సూచించింది. వాలంటీర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా వాలంటీర్లకు జీతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రకటన చేశారు. గురువారం మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ జన్మదిన కానుకగా జనవరి 1వ తేదీ నుంచి వాలంటీర్ల జీతం అదనంగా 750 రూపాయలు పెంచుతున్నామని ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి దోచుకునేందుకే జగన్ పాలన పోవాలంటున్నారని మండిపడ్డారు. జగన్ నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి పథకంలో ముందుకు సాగుతోందన్నారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా తిరిగి జగన్ అధికారంలోకి వస్తారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఆ స్వామిని ఆయనకి ఇంకా మంచి శక్తిని ప్రసాదించి ఈ రాష్ట్రం భారతదేశంలోనే అన్ని పథకాలు అమలు చేస్తూ ముందుకెళ్తున్న తరుణంలో భారతదేశం అంతా తొంగు చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి. ఆయనకి ఇంకా మంచి శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే ఏదైతే మా వాలంటరీ వ్యవస్థ ఉందో వాలంటరీ వ్యవస్థకి మా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి నెలకి 1 గంట ఆ 50 ఏళ్ల పరిధిలో ఆ రేషన్ ఆల్రెడీ ఇప్పుడే దగ్గరుండి ఇప్పిస్తున్నారు. ఇంకా పగడబందీగా వాళ్ళకి ఇప్పించాలని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్కి నెలకి 5,000 కాకుండా ఇంకో 750 రూపాయలు అదనంగా ఇచ్చే కార్యక్రమాన్ని రేపు జనవరి 1 నుంచి ఇవ్వబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఆయన బర్త్డే కానుకగా నేను తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో వాలంటీర్స్ ఇంకా మంచి చేసే అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఆయన బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వాలంటీర్స్కి ఆ బర్త్డే సందర్భంగా 750 రూపాయలు పెంచడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. వాళ్ళు ఎప్పుడూ అదే కదా కోరుకునేది, మళ్ళీ వైసీపీ పాలన పోవాలి, దాచుకోవాలి, దోచుకోవాలి, పంచుకోవాలనే ఆలోచనతోటే ఉన్నారు. ఏదేమైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మన ఈ రాష్ట్ర పరిపాలన పార్టీలు, ప్రాంతాలు, కులాల, మతాల అతీతంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు. ఏమీ కూడా ఒక్కటి చెప్పుకుంటానికి లేదు. ఈ 4.5 సంవత్సరాల్లో మిరాకిల్ చూపించారు. 55 లక్షల ఇళ్ల పట్టాల నుంచి 31 లక్ష ఇళ్ల పట్టాల నుంచి ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 7 లక్షల ఇల్లు కట్టి మళ్ళీ 7 లక్షల ఇల్లు కడతా ఉన్నారు. ఇలాగ అన్ని పథకాలు, ఆరోగ్య సురక్ష ఒక్కటి కాదు ఎన్నో రకాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసి ఈర్ష్యతోటి, ధ్యాసంతో చెప్తా ఉన్నారు. మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ఏ రకంగా దోచుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. ఏదేమైనా జగన్ గారు
పెద్దవాళ్ళకి మనవడుగా, తర్వాత వాళ్ళకి కొడుకుగా, తర్వాత వాళ్ళకి తమ్ముడిగా, అన్నయ్యగా, పిల్లలకు మామయ్యగా పెనవేసిపోయారు. వీళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా వాళ్ళని విడదీయలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇవాళ అగ్రికల్చర్ చంద్రబాబు నాయుడు టైంలో 3.5 ఉన్న దాన్ని 11.10కి తీసుకెళ్లారు. ఇండస్ట్రియల్ గ్రోత్ ఆయన ఏం చేశాడో తెలియదు. ఇప్పుడు ఇవాళ కేంద్రం నీతి ఆయోగ్ చెప్పే లెక్కలో ఇవాళ ఇండస్ట్రీస్ని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ 3.5లో ఉన్నదాన్ని 11.10కి తీసుకెళ్లారు. ఇవాళ రాష్ట్రంలో జీడిపి ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1లో ఉంది. అలాగే చదువులు 15వ స్థానంలో ఉన్నది 3వ స్థానాన్ని తీసుకొచ్చారు. ఇవాళ నాడు నేడు స్కూల్స్ని అన్ని బాగు చేసి పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం కూడా చెప్పించి చేస్తా ఉన్నారు. ఇలా ఒకటి కాదు చెప్పుకుంటా పోతే ఆరోగ్య సురక్ష ప్రజలకి ఆ తల్లిని చెల్లిని మామని ఎన్నుపోటు పొడిసింది వాళ్లే, భార్యల్ని ఏ రకంగా. తెలంగాణ శాసనసభలో విద్యుత్పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మజ్లిస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసీ మధ్య వాగ్వాదం నడిచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మజ్లిస్ పార్టీలు కలిసి పనిచేశాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ అర్బన్లో షబ్బీర్ అలీని, జూబ్లీహిల్స్ లో అజహరుద్దీన్ ఓడించేందుకు కేసీఆర్తో కలిసి మజ్లిస్ పనిచేసిందని విమర్శించారు. అదే మజ్లిస్ పార్టీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఎందుకు పోటీ చేయలేదని నిలదీశారు. కానీ తమ పార్టీ కాంగ్రెస్ మైనార్టీ ముఖ్యమంత్రులను మైనార్టీ రాష్ట్రపతులను చేసిందని వ్యాఖ్యానించారు. మైనార్టీలకు 4% రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. అక్బరుద్దీన్ కేసీఆర్ కు మిత్రుడు కావచ్చు, మోదీకి మద్దతునివ్వచ్చు, అది వాళ్ళిష్టం. కానీ తమకు పాత బస్తీ కొత్త బస్తీ అనే తేడాలు లేవన్నారు. పాత బస్తీని అభివృద్ధి చేస్తామన్నారు. మజ్లిస్ బీఆర్ఎస్ మిత్రపక్షాలని కేసీఆర్ పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. అక్బరుద్దీన్ ఎంతసేపు మాట్లాడినా ఇబ్బందిగా లేదని, ఆయన 6 సార్లు గెలిచారని, అందుకే ప్రొటెం స్పీకర్ గా అవకాశం ఇచ్చామని రేవంత్ రెడ్డి చెప్పారు. మజ్లిస్ పార్టీ కేసీఆర్ ను రక్షించేందుకు ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కోసమేమో కరెంట్ కోసం ఆందోళన చేయడం లేదని చెబుతున్నారని విమర్శించారు. అక్బరుద్దీన్ ముస్లింలందరికీ నాయకుడు కాదని, ఆయన కేవలం మజ్లిస్ పార్టీకి మాత్రమే నాయకుడని చురకలంటించారు. अगर माइनॉरिटी एंगल में लेकर गए तो मेरा साथी डॉक्टर कवंपल्ली सत्यनारायण वो दलित है सर, दलितों को ऐसे अवमान नहीं कर सकता है, वो दलित है। दलित को एमआईएम मुसलमान लोग मिलके उनको बेइज्जती करना भी ठीक नहीं है सर। ये देख कर एमआईएम सोच कर अगर उन मेंबर्स को पोडियम में बेचना नहीं बेचना उनके लीडर का जिम्मेदारी है सर। और रहा सर अब इतना सारे ओल्ड सिटी में डेवलपमेंट हुआ ना सर, मैं यहाँ पर ट्रांसमिशन लॉसेस के बारे में मैं ये हाउस के सामने गवर्नमेंट डॉक्यूमेंट में रखना चाहता हूँ। हैदराबाद साउथ 43% ट्रांसमिशन लॉसेस, सिद्दिपेटा डिवीजन 61.37% ट्रांसमिशन लॉसेस, गजवेल डिवीजन 50.29 ట్రాన్స్మిషన్ లాసెస్. స్పీకర్ సార్, విద్యుత్ సరఫరాలో బిల్లుల వసూలులో ఈ రోజు హరీష్ రావు గారు బాధ్యత వహిస్తున్న సిద్దిపేటలో 61.37% అధ్యక్ష, గజ్వేల్ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ నియోజకవర్గంలో 50.29 ట్రాన్స్మిషన్ లాసెస్. ఇప్పటి వరకు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏదైతే చెప్తున్నారో హైదరాబాద్ సౌత్ నుంచి 43% ట్రాన్స్మిషన్ లాసెస్. ఈ రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ వినియోగం చేసే దాంట్లో బిల్లులు ఎగవేసిన దాంట్లో మొదటి స్థానం సిద్దిపేట ఉంది, రెండవ స్థానంలో గజ్వేల్ ఉంది, మూడవ స్థానంలో హైదరాబాద్ సౌత్ ఉంది. ఈ ముగ్గురు లీడర్లు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి విద్యుత్ బకాయిలు చెల్లించక మొండి బకాయిలల్లా సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ ఉన్నది అధ్యక్ష. ఈ రోజు మొత్తం విద్యుత్ రంగమే దివాలా తీయడానికి, అప్పుల పాలు కావడానికి ఈ 3 ప్రాంతాల నుంచి బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి దాపురించింది. నేను ఇప్పుడు మీ ద్వారా సభ్యులను నేను అడుగుతున్నా అధ్యక్ష, ఇన్ని పెండింగ్ బకాయిలు ఉన్నాయి, ఇంత బాధ్యతతో మాట్లాడినా, ఇంత డేటా తీసుకొని మాట్లాడినా అక్బరుద్దీన్ ఓవైసీ గారు మా ప్రాంతాలను వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాలని శ్వేతపత్రం విడుదల చేశామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ విషయంలో వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేశామన్నారు. పలువురు సభ్యులు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారని మల్లు భట్టి విక్రమార్క డిస్కంల నష్టాలకు కారణం ఎవరో సభాసాక్షిగా ప్రజలకు తెలియజేశామన్నారు. అలాగే ఏ ప్రాజెక్టును ఎవరి కాలంలో నిర్మించారో ప్రజలకు చాలా బాగా తెలుసునని, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాలు రాత్రికి రాత్రి జరిగేవని కావన్నారు.
ఈ ప్రాజెక్టులు పూర్తి కావడానికి 4 నుంచి 7 ఏళ్ల సమయం పడుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజునే విద్యుత్ సమస్య పరిష్కారం కాలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి పూర్తయ్యాయని, దీంతో విద్యుత్ వచ్చిందన్నారు. అంటే కాంగ్రెస్ ఏర్పాటు చేసిన విద్యుత్ సంస్థల వల్లే కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్తును ఇవ్వగలిగిందన్నారు. విద్యుత్పై శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజు సభలో అందరికి ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే ఈ షార్ట్ డిస్కషన్ ఈరోజు తీసుకోవటం జరిగింది అధ్యక్ష. రాష్ట్రానికి సంబంధించినంతవరకు అన్ని రంగాలు ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా అవసరమైనటువంటి విద్యుత్ పైన, విద్యుత్ ఉత్పత్తి పైన, ఆ విద్యుత్తులో ఉన్నటువంటి ఇబ్బందులపైన, వాటన్నిటిపైన కూడా ఈ సభకి అలాగే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా వాస్తవ పరిస్థితులు తెలియాలనేటువంటి ఆలోచనతోనే ఈ శ్వేతపత్రాన్ని ఈరోజు ప్రవేశపెడతా ఉన్నాం అధ్యక్ష. రాష్ట్ర ఆర్థిక పురోగతిలో, రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుంది అధ్యక్ష. పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయ రంగ పురోగతికి, సేవారంగం అభివృద్ధికి నమ్మకమైనటువంటి విద్యుత్ సరఫరాయే వెన్నెముక అధ్యక్ష. వైద్య రంగంలోని అత్యవసర సేవలకైనా, రవాణా మరియు సమాచార రంగాల మనుగడకైనా నాణ్యమైన విద్యుత్ సరఫరా చాలా ముఖ్యం అధ్యక్ష. రాష్ట్రంలోని ప్రజల నాణ్యమైన జీవన శైలిని సూచించేది కూడా విద్యుత్ అధ్యక్ష. మొత్తంగా చూస్తే ఆర్థిక పరంగా, నిర్వహణ పరంగా విద్యుత్ రంగం పరిపుష్టంగా ఉండటం రాష్ట్ర మనుగడకి చాలా అవసరం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి టీఎస్ జెన్కోలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4365.26 మెగావాట్లు అధ్యక్ష. రాష్ట్రం ఏర్పాటు కన్నా చాలా ముందుగానే ఆనాటి నాయకులు ముందు చూపుతో తెలంగాణలో 2960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన ప్రణాళికలు, పనులు అప్పటి నాయకత్వం ఆలోచన చేసి ఏర్పాటు చేసి ప్రారంభించింది కూడా అధ్యక్ష. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉత్పత్తి ప్రారంభించిన ఈ కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలే తర్వాత కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తును అందించడంలో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన సమయంలోనే తెలంగాణ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. షబ్బీర్ అలీని అజారుద్దీన్ ను ఓడించేందుకు మజ్లిస్ పార్టీ ప్రయత్నం చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపణ. అదే మజ్లిస్ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్న. చంద్రబాబు వ్యాఖ్యలకు కొడాలి నాని కౌంటర్. పవన్, లోకేష్, చంద్రబాబు ఇప్పుడు గంటలు మోగిస్తూ యుద్ధభేరి మొదలుపెట్టిన జగన్ జైత్రయాత్ర పరంపరను ఆపలేరని వెల్లడి. వాలంటీర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా వాలంటీర్లకు జీతం పెంచుతూ నిర్ణయం. దేశంలో మళ్లీ బెంబేలెత్తిస్తున్న కరోనా కొత్త వేరియంట్. కలవరపెడుతున్న కరోనా, హైదరాబాద్ లో 7 కొత్త కేసులు నమోదు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాల టీవీ.